నెల్లూరు నగరంలో పార్లమెంటుకి సంబంధించినటువంటి అనేక విషయాలపైన, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలన పైన ప్రజలను చైతన్యం చేయడానికి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా రా కదలిరా అనేటువంటి ఒక క్యాప్షన్తో ముఖ్యంగా నెల్లూరు నగరానికి రేపు 11 గంటలకి ఆయన రావడం జరుగుతుంది. లక్షలాదిగా తరలి వచ్చేటువంటి తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, నాయకులు, జిల్లా ప్రజానీకం అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలపైన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వివరించే ప్రయత్నం ఆయన చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా పార్లమెంటు నియోజకవర్గాలు తిరిగారు. ఈరోజు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ఉంది, రేపు ఉంది. 29 వరకు చాలా ఎక్కువ, దాదాపుగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఏదైనా 1-6 మిగిలిపోతే అది ఫిబ్రవరి మాసంలో చేద్దామనేటువంటి కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. అందుకని ఇవాళ జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, ఇన్ఛార్జీలు, అలాగే కార్యకర్తల యొక్క సమాచారం అందించడానికి ఇవాళ ఈ మీడియా సమావేశంలో అజీజ్ గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ, అలాగే మనుక్రాంత్ అధ్యక్షతన జనసేన పార్టీ ఇద్దరు కలిపి ఈ యొక్క మీడియా సమావేశంలో అందరినీ కూడా కోరడం జరుగుతుంది. వేలాదిగా మీ నియోజకవర్గాల నుంచి తరలిరండి, ఈ యొక్క సభను విజయవంతం చేద్దాం. నెల్లూరు పార్లమెంటులో రాబోయేటువంటి ఒక సంగ్రామానికి ఇది నాంది కావాలి. ఈ సభ నుంచే రా కదలిరా అనే పిలిపే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో రా కదలిరా అనేటువంటి ఒక పిలుపుతో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని కదలించి ఒక్కటి చేసి ఆ రోజు జనాన్ని, ప్రజల్ని నడిపించడం జరిగింది. మళ్ళీ అటువంటి అవసరం ఈరోజు ఈ రాష్ట్రానికి వచ్చింది. దోపిడీ వ్యవస్థలు పెరిగిపోయాయి, మాఫియా గ్యాంగులు పెరిగిపోయాయి. ఇవాళ ఒక్కటేమీ లేదు, అనేక విషయాల్లో ఒక వ్యవస్థని, దీన్ని దోపిడీ అనే పదానికి వ్యవస్థీకృతం చేసేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఈ ప్రభుత్వం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఏముంది అని అంటే, మా ఊర్లో ఈ ఖనిజాన్ని దోచుకుపోయారు, లేకుంటే ఈ ఇసుక దోచుకుపోయారు, లేకుంటే ఈ యొక్క మద్యం మాకు సరఫరా చేస్తున్నారు, విషపూరితమైనటువంటి మద్యంతో ప్రజల ప్రాణాలకి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాల్లో ఇవాళ ఏ తలుపు తట్టినా ప్రజలు అదే చెప్తున్నారు, వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఇక భూ తగాదాలు, కొత్తగా ధరణి పోర్టులన్నీ తెలంగాణలో పెట్టారని ఇక్కడ మనకు కూడా ల్యాండ్ మాఫియా కోసం ఒక సర్వే విధానాన్ని తీసుకొచ్చి దానిలో భూములన్నీ మేము సర్వే చేస్తామన్నారు. ఈ సర్వేల్లో రాత్రే ఒక గ్రామంలో సర్పంచ్, ఒక మహిళా సర్పంచ్, ఆమె కుటుంబ సభ్యులందరూ వచ్చారు. అయ్యా, మా కుటుంబంలో ఎప్పుడో జరిగినటువంటివన్నీ కూడా ఇవాళ ఈ సర్వేల్లో బయటపెట్టి అసలు మేము సెంటు భూమి లేనటువంటి రైతుల కింద చూపించే ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి దీనివల్ల నష్టపోతున్నాం, మాకు న్యాయం చేయండి అని చెప్పి అడగడం జరిగింది. ఈ విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి రైతు కుటుంబంలో ఇవాళ ఒక ఆవేశం, ఆలోచన, ఆక్రందన ఇవాళ రైతుల్లో ఉంది. మరి ఈనాడు ఒక్క విషయం మీ అందరి ముందు చెప్పాలి. అనాదిగా ఉన్నాయి మనకు భూములు. అనేక సందర్భాల్లో సర్వేలు చేశాం, సర్వే రాళ్ళు వేశారు. ఎక్కడ ఏమీ పొరపచ్చాలు లేకుండా ఎవరి స్వాధీనంలో ఉన్నటువంటి ఆస్తులు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు.
మరి ఇవాళ జిల్లాకి 10,000 ఎకరాలు ఉమ్మడి జిల్లాల్లో, అంటే ఉమ్మడి 13 జిల్లాల్లో జిల్లాకు 10,000 ఎకరాల భూమి మీరు తయారు చేయండి. ఎన్నికల ముందు మేము పేర్లు ఇస్తాం ఆ జిల్లాల్లో, ఆ ఇచ్చిన పేర్లకి ఆ భూమిని బదలాయించండి అని చెప్పి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి భూములను దోచుకోవడానికి అధికారులకు ఆదేశాలు ఇస్తే, జిల్లాలో ఎక్కడైనా 5 ఎకరాలో 10 ఎకరాలో వ్యక్తిగతంగా మీ వాళ్ళు ఏదన్నా అడిగితే చేయగలం, కానీ జిల్లాకు 10,000 ఎకరాలు, రాష్ట్రానికి 1,30,000 ఎకరాలు ఈ దోపిడీలో మేము భాగస్వాములం కాలేమని చెప్పి స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్నటువంటి అధికారులు మేము చేయలేం బాబు అని చెప్పి బయటికి వెళ్తే, వాళ్ళు తిరిగి ఆఫీస్కి వెళ్ళే లోపలనే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ పంపించినటువంటి ప్రభుత్వం ఈనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 1,30,000 ఎకరాలు ప్రజాధనాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ భూమిని కబళించడానికి, దోచుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధినేత ప్రయత్నం చేస్తున్నాడంటే ఇక ఈ రాష్ట్రంలో ఎవరి ఆస్తికి కూడా భద్రత లేదు. ఈ డ్రోన్ సర్వేలను పెట్టి కొత్త రికార్డులను పెట్టి ఆయన ఫోటోలతో వేసే సర్వే రాళ్ళు ఇవాళ ఎక్కడ పడితే ఆడ గుట్టలు గుట్టలుగా దోసేస్తున్నారు రోడ్ల పక్కన. దానికి భద్రత లేదు. లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారు దానికి రెవెన్యూ డబ్బు. ఆ రెవెన్యూ డబ్బు అంతా రైతులు కట్టిన పన్నుల్లో నుంచి తీసుకొచ్చిన డబ్బే. ఈ విధమైన దోపిడీని, ఒక కొత్త దోపిడీకి, కొత్త సంప్రదాయానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఆయన నిర్ణయం చేశాడు. జరిగిన అన్ని మాఫియాలు అయిపోవచ్చినాయి. ఇక ఆఖరాన ఈ భూ మాఫియాకి తయారై ఎన్నికల నోటిఫికేషన్కి 2 రోజులు 3 రోజుల ముందు అన్ని జిల్లా కలెక్టర్ల ఆఫీసులకి ఆయన నివేదికలు పంపిస్తారు. ఆయన ఇచ్చిన పేర్లతో వీళ్ళు ఈ 10,000 ఎకరాల భూమిని వాళ్ళకి దఖలుపరచడానికి తయారు చేయమంటే మేము చేయలేం బాబు అని కొంతమంది అన్నారు. వీర విధేయులైనటువంటి ఐఏఎస్ అధికారులు కొంతమంది ఏదోసారి మేము చేసి పెడతామన్నారు. అసలు సీనియర్ అధికారులు ఎన్నికల కమిషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ రూల్స్ని తెలిసినటువంటి వ్యక్తులుగా మేము చేయలేం సార్ అని చెప్పి చెప్పడంతో ఈ ప్రక్రియలో ఆ అధికారులందరినీ పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ అధికారులతో భూదోపిడికి మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టారు. బహుశా ఫిబ్రవరిలో కానీ షెడ్యూల్ వచ్చే పని అయితే మీకు మొదటి వారం 2వ వారంలోనే ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పేరుతోనూ, లేకుంటే కార్యకర్తలు ఇప్పుడు ఎలా అయితే ఓటర్లని 0 డోర్ నెంబర్లతో ఓట్లు చేర్చారో అలాగే 0 పేర్ల భూమిని దోచుకోవడానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మీకు కూడా మొదటి వారం నుంచి పని ఉంటుంది. రెవెన్యూ కార్యాలయాల దగ్గర కానీ ఉంటే ఆ కార్యాలయాల్లో ఎవరెవరి పేర్లతో ఎంతెంత భూమి దఖలైపోతుందో మీకు కూడా కంటికి కట్టినట్టు కనబడుతుంది. కాబట్టి దయచేసి మీడియా కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. మేము ఎలాగో మా ప్రయత్నం మేము చేస్తాం, మీ సహకారం కూడా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సంపద దోపిడీ గురి కాకుండా ఉండడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దామని చెప్పి రేపటి చంద్రబాబు నాయుడు గారి సమావేశాన్ని, ఆయన రా కదలిరా అనే పిలుపుతో వచ్చేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఈ జిల్లాలోనే కాదు చిత్తూరు జిల్లా నుంచి, తిరుపతి జిల్లా నుంచి కానీ, ఇటు ఒంగోలు జిల్లా నుంచి కానీ తరలి వచ్చి ఈ విజయవంతం చేయాలి ఈ సభని అని చెప్పి ఈ సందర్భంగా పెద్దలందరితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడే చెప్పనా, వేరే చెప్పనా? మాకు ఒక నోటీసు స్పీకర్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్ అయిన, అలాగే మాకు ఇక్కడికి సమావేశానికి ఆ లెటర్ కాపీలు పంపించారు మా పార్టీ వాళ్ళు. మాకు ఈ జిల్లా ముగ్గురు ఉన్నాం, ముగ్గురికి వచ్చాయి.
తర్వాత మన స్పీకర్ గారి ఆఫీస్ నుంచి కూడా మాకు వచ్చాయి. అందులో ఏముందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చీఫ్ విప్ ప్రసాదరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీ మీద కంప్లైంట్ చేశాడు, మీ మీద అనర్హత వేటు వేయమన్నారు అని చెప్పి ఆయన కోరాడు అని చెప్పి మాకు ఆ నోటీసులో ఉన్న కంటెంట్ పంపడం జరిగింది. మేము మా పార్టీ కార్యాలయానికి అలాగే స్పీకర్ గారి కార్యాలయానికి కూడా మేము ఒక ఉత్తరం రాయడం జరిగింది. ఏదైనా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే కనీసం 2-3 మాసాల టైం పడుతుంది. మీరు అన్ని పూర్తి సమాచారంతో మాకు వాళ్ళు ఏమి ఇచ్చిన కంప్లైంట్ మాకు రాలేదు కాబట్టి మాకు కొంత సమయం కావాలి అని చెప్పి మేము వారిని స్పీకర్ గారికి ఒక మొదటి ఉత్తరంగా రాశాం. మళ్ళీ మామూలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రభుత్వంలో ఏ విధంగా జరుగుతాయో మీడియా వాళ్ళకి తెలియంది కాదు. ఇప్పుడు మనం ఒక లెటర్ రాస్తే ఒక వారంకో 10 రోజులకో రిప్లై వస్తుంది. 24 గంటల్లో వచ్చింది మళ్ళీ మాకు రిప్లై, 24 అవర్స్ కాలేదు. మొదటి రోజు రిప్లై సాయంత్రం ఆఫీస్ అవర్స్ 4కో 4:30కో పంపించాం మేము. మా స్పీడ్ పోర్ట్స్ కూడా చేరల వాళ్ళకి. వాళ్ళు అక్కడి నుంచి మీకు టైం ఇవ్వడం కుదరదు కాబట్టి మీకు అడిగినటువంటి సమాచారం ఇప్పటికే ఇచ్చాం, మళ్ళీ మీరు పంపిస్తున్నాం, మీరు వెంటనే స్పందించండి అన్నారు. వాళ్ళు ఇచ్చిన టైం ఒక వారం అయితే ఇచ్చారు. ఆ వారంలో మళ్ళీ మేము మాకు ఈ సమయం సరిపోదయ్యా బాబు, ఇంకా కొంచెం సమయం కావాలి, ఒరిజినల్స్ పంపలేదు మీరు, అన్నీ రికార్డెడ్వో లేకుంటే జెరాక్స్వో పంపించారు, అవి వాటిల్లో సరైన ఇన్ఫర్మేషన్ లేదు, మాకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పంపండి అన్న. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏముందో అదే పంపాం మేము, ఇంకా ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేదు, 29వ తారీఖున మీరు స్వయంగా వచ్చి హాజరు కావాలి స్పీకర్ గారి చేంబర్లో అని చెప్పి టైం ఇచ్చారు. మేము మళ్ళీ ఒక ఉత్తరం రాశాం. స్పీకర్ గారి చేంబర్లో మేము రావడానికి సరైన సమాచారం లేకుండా రావాలంటే ఎట్లా కుదురుతుంది, మీరు మళ్ళీ ఆలోచన చేయండి అని పంపించారు. దానికి రిప్లై అయితే లేదు. కానీ 29వ తారీఖున ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర శాసనసభ మందిరంలో స్పీకర్ గారి చేంబర్లో ఉన్నటువంటి మమ్మల్ని హాజరు కమ్మని చెప్పడం జరిగింది. దీనికి పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారితో కూడా మేము కూడా ఆలోచన చేస్తున్నాం. అలాగే మాకున్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ని కూడా కన్సల్ట్ చేస్తాం. అల్టిమేట్గా వాళ్ళ ఆలోచన, మా లీగల్ కన్సల్టెన్సీ ఇచ్చేటువంటి సలహాలు పార్టీ కార్యాలయం నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మాకు ఏ రకమైన సూచనలు వస్తాయో దాన్ని పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ గంటా శ్రీనివాస్ ఆయన ఎప్పుడు ఇచ్చాడు స్పీకర్ గారికి రాజీనామా? 3 సంవత్సరాలైంది. 3 సంవత్సరాలైతే దాన్ని పట్టించుకున్నటువంటి మా స్పీకర్ గారు హడావుడిగా నిన్నొచ్చి నీ రిజిగ్నేషన్ ఆమోదించాను అన్న. స్పీకర్ గారు ఆయన సర్వాధికారాలు ఉన్నాయి శాసనసభ మీద, మేము ఎవరం కాదన్నాం. కానీ చట్టంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. స్పీకర్ గారు ఆయన రిజిగ్నేషన్ 3 సంవత్సరాల క్రితం ఇచ్చింది కాబట్టి గంటా శ్రీనివాసరావు గారిని ఇవాళ రాజీనామా ఆమోదించబోయే ముందు మళ్ళీ పిలవాలి. మళ్ళీ ఏంటయ్యా నీ ఆలోచన చెప్పు, ఇది ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం, ఆ రోజు నువ్వు ఏ ఆవేశంలో ఇచ్చావో, ఏ తొందరపాట్లో ఇచ్చావో, నువ్వు దానికి కట్టుబడి ఉండవా లేదా అని మళ్ళీ అడగాలి. మళ్ళీ ఒక లెటర్ తీసుకోవాలి. ఏమీ లేకుండా హడావుడిగా సంతకం పెట్టి సరే, ఇవాళ న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, దాన్ని ఆశ్రయిస్తున్నాడు మా మిత్రుడు, మా సహచరుడైన శ్రీనివాస్. ఇప్పుడు మేము కూడా మా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి చట్టాలకి న్యాయాలకి కట్టుబడే మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. ఒకవేళ రేపు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధినేత ఇక్కడికి వస్తున్నాడు, ఆయనతో మాట్లాడినప్పుడు అంత అవసరం ఉంది అని అనుకుంటేనే ఇది కొనసాగుతుంది. లేకుంటే మేమందరం ఇప్పుడు కాదు,
ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో మేము కలవడానికి సిద్ధపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగు బయట పెట్టామో